సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పాలన ద్వారా సుపరిపాలన అందించిన సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం జలమూరు మండలం లింగాలపాడు సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 40 రోజుల్లో జరగనున్న ఎన్నికలు మంచికి చెడుకి పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని మీరంతా పేదలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలిచి ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ పేదలకు సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే కూటమిగా వస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే జన్మభూమి కమిటీలకు ఓట్లు వేసినట్లేనని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రచారం చేపట్టినప్పుడు ధర్మాన కృష్ణదాస్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కడుసు సీతారాం, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, పీఎస్సీఎస్ అధ్యక్షులు పావోటి రాజప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట నియోజకవర్గంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారి బిఎస్ రామ్మోహన్ రావు మీటింగ్ నిర్వహించారు. నర్సనపేట నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయం నందు రాజకీయ పార్టీలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్మోహన్ రావు మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మరీ ముఖ్యంగా అధికార పార్టీకి వర్తించే రూల్స్ ఏమిటి అనేది వాళ్ళకి వివరించారు. కేంద్రంలో లేదా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని, మంత్రులు తమ అధికార పర్యటనలో ఎన్నికల ప్రచారం చేయకూడదని, ప్రచారంలో అధికారులను భాగస్వాములు చేయకూడదంటూ, ప్రచారానికి అధికార వాహనాలు వాడరాదంటూ తెలియజేశారు. న్యూస్ పేపర్లో గాని ఇతర మీడియా సంస్థల్లో గాని ఓటర్లను ప్రభావితం చేసేలా తమ ప్రభుత్వం అది సాధించింది, ఇది సాధించింది అని విజయాలను ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు మాత్రం ఇవ్వకూడదన్నారు. మంత్రులు, ఇతర అధికారులు కొత్తగా ఎలాంటి నిధులను మంజూరు చేయకూడదని, కొత్త పథకాలను, ప్రాజెక్టులను శంకుస్థాపనలు చేయకూడదని, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కులం, మతం, భాష, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ అసలు చేయకూడదని ఆర్ఓ వివరించారు. చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో ప్రచారాలకి అసలు వెళ్లకూడదు. ఓటు వెయ్యమని అడగడానికి కులమతాల్ని ఆధారాలుగా చేసుకోకూడదు. ఓటర్లకు డబ్బు ఎరగా వేయడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్ కి 100 మీటర్ల పరిధిలో ప్రచారాలు చేయడం అనేది నిర్వహించకూడదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేశారు. పోలింగ్ కి 48 గంటల ముందే ప్రచారాల్ని ఆపేయాలని, ఓటు వేయడానికి ఓటర్ని తరలించడం, వాళ్లకు ప్రత్యేకంగా బస్సు, కార్లు లాంటి వాహనాలు ఏర్పాటు చేయడం వంటివి చేయకూడదని, వాళ్లకు డబ్బులు ఇచ్చి ఓటింగ్ కేంద్రానికి తీసుకురావడం లాంటివి చేయకూడదని అన్నారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రచారాలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు తెలియజేశారు. గురువారం పోలాకి మండలం కొత్తరేవు పంచాయతీలో ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి పోలాకి మండలం కొత్తరేవు పంచాయతీ, జోగంపేట, కొత్తరేవు, సొండిపేట, కంబాలవానిపేట, ఎక్కవరం, కోవిరిపేట గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి సూపర్ 6 పథకాల కోసం ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం,
నాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇవాళ కూటమి ఏదైతే ఎన్డీఏ ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఏది ఉందో ఈ రాష్ట్రంలో అధికారంకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రం వల్లకాల కింద మార్చాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి. అతనికి వ్యవస్థలకు నమ్మకం కలిపి లేదు. కోర్టులన్నా చట్టాలన్నా నమ్మకం లేదు. ఇవాళ పేదవాడికి నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే ఆకాశానికి వెళ్ళిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 65 రూపాయలు వచ్చిన మంచినూనె ప్యాకెట్ ఇవాళ తీసుకుంటే 150, 160 ఉంటుంది. పప్పులు ఉప్పులు సర్వ రేట్లు పెరిగిపోయి కొంతమంది మహిళలకి నెల 1,500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లు వేస్తూ సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దుర్మార్గం ఏం చేసినాడు, నేను చేయూత ఇస్తానన్నాడు. చేయూత ఎంత వయసు అవ్వాలి? 45 ఈ లోపల ఆడవాళ్ళు ఏడ్ చేస్తారు. అదే ఆవేళ చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా అంతమందికి ఆవేళ పసుపు కుంకుమ ఇచ్చినాడు. ఈవేళ కలిపి మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత ఎంతమంది ఆ ఇంట్లో ఉన్నాయి అందరికీ మరి మహాశక్తి కింద నెలకి 1,500 రోజు 18 గంటల కోతలు ఉంటే కరెంటు ఉత్పత్తిని పెంచాడు. కరెంటు ఉత్పత్తిని పెంచి కరెంట్ ఛార్జీ ₹1 కలిపి పెంచకంటే తెలుగుదేశం హయాంలో పరిపాలన సాగితే ఈ దుర్మార్గం వచ్చిన తర్వాత 9 సార్లు పెరిగాడు. 9 సార్లు పెంచితే ఏ పేదవాడు బతుకుతాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏ పరిశ్రమ వచ్చి ఇక్కడ పారిశ్రామిక వ్యాఖ్యలు పెడతారో తెలుసుకోవాలి. సుమారు మరి 10-15 మందికి ఇక్కడ ఉపాధి పోయింది. వాళ్ళు వెళ్ళిపోవడం కొన్ని ఇక్కడ పెట్టవలసిన పెట్టలే. మరి ఉద్యోగ కల్పన ఎలా జరుగుతుంది? ఆ విధంగా ఇవాళ అన్ని వర్గాల వారికి గృహిణులకి ఇబ్బంది పెట్టాడు. కుటుంబం పోషించుకోవడం కష్టం. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి మరి వాళ్ళ బ్రతికే దుర్భరంగా తయారైంది. యువతకు ఉద్యోగాలు లేక ఈదులు పెట్టారు. రైతులకి పండించిన పంటకి సకాలంలో గిట్టుబాటు ధర లేదు. అందువల్ల ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినారు. రైతాంగానికి ఇప్పుడే చెప్పాను 50,000 వరకు ఏకకాలం రైతు రుణమాఫీ చేసినారు. ఈ దుర్మార్గులు ఏదో ఇచ్చినట్టు మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే 15,000 ఇవ్వడానికి ఆవేళ చెప్పినాడు. అది కేంద్రం 6,000, మరి మన గవర్నమెంట్ 10,000 అంటే చిన్న రైతులకి 9,000 ఇస్తే 9 15 పెద్ద రైతులకి 10,000 అని ఆవేళ ప్రకటించినాడు. మన ఎర్రనాయుడు కొడుకు మన ఎంపీ అని మనకు ఆ చదువు ఉంది, చిన్న మనిషిగా చూస్తాను. కానీ నేషనల్ లెవెల్లో ఈవేళ పార్లమెంట్ లో అక్కడ మాట్లాడితే మోడీ గారి కలిసి ఇలా చూస్తారు. మరి సోనియా గాంధీ కలిపి ఇలా చూస్తుంది. ఎవరో ఈ కుర్రోడ్రా అని ఎర్రనాయుడు కొడుక అని ఆలోచించే పరిస్థితి ఉంది. అటువంటి లీడర్ గా ఎదిగినాడు. ఈవేళ మన శ్రీకాకుళం ప్రతిష్టని ఈవేళ ఢిల్లీలో పార్లమెంట్ లో చెప్తాడు. అలాగే బీజేపీ పార్టీ టికెట్ ఎన్ఈఆర్ కి ఖరారు కావడంతో ఘన స్వాగతం పలికిన నడికుదుటిపాలెం ప్రజలు. ఇచ్చర్ల నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి నడికుదుటి ఈశ్వర్రావు పేరు ఖరారు కావడంతో ఆయన స్వగ్రామం నడికుదుటిపాలెంలో గురువారం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జై బీజేపీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ డీజే పాటలకు డాన్సులు వేశారు. రణస్థలంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గంలో ఒక గొప్ప ప్రజానాయకులుగా ప్రశంసలు పొందిన వ్యక్తి కోసం
నియోజకవర్గం నందు 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన భగ్గు రమణమూర్తి కోసం తెలియని వారంటూ ఉండరు. మృదు స్వభావి, అందరినీ ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం మర్రివలస గ్రామంలో 1958 డిసెంబర్ 7వ తేదీన చలపతిరావు సత్యవతమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయన తన విద్యాభ్యాసాన్ని లక్ష్మీపురం పక్కనే ఉన్న బొడ్డపాడులో ప్రైమరీ విద్యను అభ్యసించారు. అనంతరం 10వ తరగతి వరకు బుడితి హైస్కూల్లో చదువుకున్నారు. రమణమూర్తి గారి రాజకీయ చరిత్ర మొదటి నుంచి సర్దార్ గౌతు లచ్చన్న, సింహ జగన్నాథం అడుగుజాడల్లో నడుస్తూ లోకదళ్లో ఉండేవారు. నేను యాక్చువల్గా యాక్టివ్ పాలిటిక్స్ అంది తెలుగుదేశం ఆవిర్భావం నుంచి. అంతకుముందు కలిపి సర్దార్ గౌతు లచ్చన్న గారు అనుయాయుడిగా అతను వెనక నడిచేవాడిని. దానికి కలిపి కొంత కారణం ఉంది. స్వర్గీయ సింహ జగన్నాథం గారు మా మేనత్త భర్త, మామయ్య గారు అవుతారు. అతను రాజకీయ భావజాలాలు కలిపి నా మీద పనిచేసే యాంటీ కాంగ్రెస్. 1982వ సంవత్సరంలో టీడీపీ ఆవిర్భావం నుండి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. 24 సంవత్సరాల వయసులో భగ్గు రమణమూర్తి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించే సమయంలో వారికి కావలసిన వాహనాలు గాని, భోజనాలు గాని, ఆ రోజుల్లో ఆయన చేసిన సేవకు ఎన్టీఆర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు కూడా లభించాయి. యాంటీ కాంగ్రెస్ పార్టీ 82లో అన్న ఎన్టీ రామారావు హైదరాబాద్లో పెట్టడం, కాకతాళీయంగా హైదరాబాద్లో అవాళ నేను ఉండడం, అటు నుంచి వచ్చిన తర్వాత స్వర్గీయ సింహ ప్రభాకర్ రావు గారు నేను తెలుగుదేశంలో చేరడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం నాకు తెలుసు. నేను తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుడు లాంటి కార్యకర్తను. నేను 1985లో నర్సన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులుగా, 1987-89లో జిల్లా టీడీపీ అధ్యక్షులుగా, 1989-91లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. 1995లో నర్సన్నపేట జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, 1999లో 2 పర్యాయాలు జెడ్పీటీసీగా పనిచేశారు. 1999లో జెడ్పీ చైర్మన్ పదవి రావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల ఆయనకు ఆ పదవి రాలేదు. 2014లో నర్సన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య సుగుణ కూడా జలమూరు మండల జెడ్పీటీసీగా సేవలందించారు. 2014 సాధారణ ఎన్నికల్లో సమీప అభ్యర్థి అయిన ధర్మాన కృష్ణదాస్ పై 4863 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యులుగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడ నుండి ఆయన తన ప్రజాసేవలో వెనుతిరిగి చూడలేదు. తెలుగుదేశం పార్టీ నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది 2014లో. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కలిపి నేను ఈ నియోజకవర్గాన్ని గతంలో పనిచేసే శాసనసభ్యులకు మిన్నగా ఏవైతే సమస్యలు ఉన్నాయో సంస్థల్ని ఐడెంటిఫై గుర్తిస్తూ అవి కార్యరూపం కలిపి దాల్చి చాలా వరకు పూర్తి చేయించాను. అది నాకు ఆత్మసంతృప్తి కలిపి ఉంది. ఎందరికో తన ఆపన్న హస్తం అందిస్తూ ఆదుకున్నారు. జిల్లాలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నో అభివృద్ది కార్యక్రమాల కొరకు ఆయన తన నడకను ప్రారంభించారు. నర్సన్నపేట, పోలాకి, జలమూరు, సారవకోట మండలాల్లో సాగునీటి సదుపాయం కల్పించేందుకు వంశధార ఓపెన్ హెడ్ ఛానల్లో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇంతవరకు ప్రభుత్వంలో మంజూరైన ఈ పనులకు సంబంధించిన జీవోను పునరుద్దరించారు. సారవకోట మండలం నవతల ఎత్తిపోతల పథకం కింద 23.4 కోట్ల రూపాయలు కేటాయించారు. నియోజకవర్గంలో నీరు చెట్టు పథకంలో 150 కోట్లతో చెరువులు, కాలువ పనులు చేపట్టడంతో పాటు చెరువులకు సర్ఫేసులు వంటి నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ఆలోచనతో నేను బొంతు ఎత్తిపోతల పథకం అవ్వచ్చు, లేకపోతే మోడరేషన్ ఆఫ్ కెనాల్స్ అంటే పూర్వ స్థితిలో ఉండే ఏ పరిస్థితిలో ఉన్నా ఆ విధంగా కాలువలు కలిపి అభివృద్ధి చేయడం అనే ఆలోచనతో గ్రాంట్లు తెచ్చాను. చెరువులకి సప్రెస్ వీల్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, మధువులు కానీ కట్టించాను. ఇరిగేషన్ సెక్టర్ చాలా వరకు నిధులు మంజూరు చేయడమే కాకుండా బొంతు ఎత్తిపోతల పథకం అనేది ఒక ప్రెస్టేజ్ స్కీమ్ 13,000 ఎకరాల సాగునీరు అందించడానికి
150 కోట్లు మంజూరు చేయించాను. సారవకోట మండలంలో గిరిజన గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు కల్పించడంలో కూడా ఆయన విజయవంతమయ్యారని చెప్పాలి. ప్రతి గ్రామానికి మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేసి 27 గిరిజన గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఒక ప్రాంతం అభివృద్ది చెందాలంటే సరైన రవాణా సదుపాయం ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి భగ్గు రమణమూర్తి. ఇందుకోసం ఎంతో శ్రమించారు. అల్లాడ నుండి అందవరం రహదారి వయా రామదాసుపేట జోగంపేట రహదారికి 82 లక్షలు వెచ్చించి బీటీ రోడ్డును నిర్మాణం చేశారు. జాతీయ రహదారి నుండి ఈదల వలస మీదుగా మబగాం రోడ్డుకు 3.11 కోట్లు, మబగాం రోడ్డు సారవకోట మండలంలో తిరువూరు మండలం రోడ్డు నిర్మాణానికి 1.83 కోట్ల రూపాయల నిధులతో మరమ్మతులు చేయించారు. అలాగే మడపాం వద్ద గల జాతీయ రహదారి నుండి వయా బుచ్చిపేట మీదుగా లుకలాం వరకు నదీ తీర గ్రామాలను అనుసంధానం చేస్తూ 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. అలాగే జాతీయ రహదారి నుండి వయా జడూరు గాతవలస రోడ్డు 97 లక్షలతో అభివృద్ది చేశారు. నర్సనపేట పట్టణంలో కంబకాయ జంక్షన్ నుండి కరవంజ మీదుగా జలుమూరు వరకు 16 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. ఇలా మరెన్నో రహదారులను పూర్తి చేసి నర్సన్నపేట ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని భగ్గు రమణమూర్తి అందించారు. ఆ బ్రిడ్జి కంప్లీట్ అయితే యువతల కోస్టల్ కారిడార్ కింద ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తీర ప్రాంతం వల్ల దగ్గరలో ఒకటి అవుతుంది. అలాగే టూరిజం డెవలప్మెంట్ అవతల శ్రీకూర్మం కానీ, యువతల సాలికొండం కానీ, యువతల జగతిమట్టి కానీ, కాకపోతే దేర్గాసి దుర్గం టెంపుల్ కానీ, మా దక్షిణ కాశీగా పిలుపుపడే శ్రీముఖం కానీ అంత కనెక్టివిటీ ఏర్పడింది. అటువంటి బ్రిడ్జి కలిపి సుమారు 70% పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మాటలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. నర్సనపేటలో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న దోమల బెడదను అధిగమించేందుకు పట్టణంలో 22 కోట్ల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు దోమల నుండి విముక్తి కలిగించారు. ఎప్పటి నుంచో ఈ నర్సన్నపేటలో మరి దోమల బెడద ఎక్కువ ఉంది. మురుకు కాలువలు లేని నర్సన్నపేటగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తూ దాన్ని 64 అవుట్లెట్స్, ఆ 64 అవుట్లెట్స్ 4 దగ్గరకే నీరు వెళ్ళినట్టు ఆ 4 దగ్గర కలిపి వాటర్ని ఆ నీటిని శుద్ధి చేసి తిరిగి ఆ రీసైక్లింగ్ చేసిన వాటర్ని పొలాలకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తాను 4 ప్రాంతాలకు చేరి. అటువంటి ఆలోచనతో పనిచేస్తే మరి మధ్యలో ఆ పని కలిపి వదిలిస్తున్నారు. నాకు తెలిసి 30-40% పని అయింది. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే అది కంప్లీట్ అయ్యి ఉంటే చాలా వండర్ఫుల్ రిజల్ట్. ఇప్పటికైనా కొన్ని ప్రాంతాలు చూస్తే అప్పటికి ఇప్పుడు చూస్తే దోమలు పెడతలేదు, మురికి కంపు లేదు. అదే పూర్తయి ఉంటే నర్సన్నపేటలో ఎక్కడ మరి ఈ మురుగునీరు ఏది ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోయిండు. ముఖ్యంగా నర్సన్నపేటను సుందరీకరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నర్సన్నపేట నడిబొడ్డున ఉన్న రాజుల చెరువుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సుమారు 40 లక్షల రూపాయల ఎమ్మెల్యే నిధులతో మరియు 20 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులు కేటాయించి అభివృద్ధిని చేపట్టారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు నడుం కట్టారు. అప్పట్లో సుమారు 70% వరకు రాజుల చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. నర్సన్నపేట అభివృద్ధికి నేను చిత్తశుద్ధితో పనిచేసి మరి నేను ఏ రోజు కలిపి నా పదవిని నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ వినియోగించకుండా ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డానో ఏ ప్రజలతో గౌరవించబడ్డానో వాళ్ళకి ఎల్లవేళగా సేవకుడిగా ఉంటూ వాళ్ళు ఏ టైంలో పిలిచిన పనికి రమణమూర్తిగా ప్రజల మధ్య ఉన్నాననే ఆత్మసంతృప్తి నాకుంది. 14 నుంచి 19 వరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. మరి ప్రజల మనిషిగా ఉన్నాను. ఇందిరానగర్ కాలనీలో ఉన్న స్థలంలో చిల్డ్రన్స్ పార్కును 34,50,000 రూపాయల నిధులతో 90% మేర పనులు పూర్తి చేశారు. ఈ నర్సన్నపేట నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి 2014 నుంచి 19 వరకు కృషి చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కృష్ణదాస్ అండదండలు చూసుకొని ఈ వైసీపీ విలువైన స్థలాల్ని ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణ చేయడానికి వాళ్ళు దురుద్దేశపూర్వకంగా కార్యక్రమాలు చేస్తారు. మీకు తెలుసు, ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్ని నేను అభివృద్ధి చేసి నర్సన్నపేట పట్టణానికి అందించడానికి సిద్ధంగా ఉండే టైంలో ప్రభుత్వం మారడం, ఆ వేళకు పూర్తి చేసిన
ఓపెన్ చేస్తామన్న టైంకి తప్పుడు నెంబర్లు వేసి దాని మీద స్టే తెచ్చినట్టు చూపించారు. యాక్చువల్గా పార్క్ ఉన్నది ఒక సర్వే నెంబర్లో ఒక రెవెన్యూ విలేజ్లో అయితే వేరే రెవెన్యూ విలేజ్ నెంబర్ వేసి స్టే తెచ్చారు. అది 1946లో ఆ పార్క్ ఈ లేఅవుట్లో భాగం. అది అటువంటి పార్క్ని కబ్జా చేసి వాళ్ళు విస్మరించుకోవాలని చూస్తే దాని మీద పోరాటాలు చేసినాం. ప్రజలు ఆర్థికంగా ఎదగాలంటే వారు ఆరోగ్యంగా ఎదగాలని ఎన్నో ఆరోగ్య కేంద్రాలను అభివృద్ది చేశారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న పోలాకి పీహెచ్సీని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే అవసాన దశలో ఉన్న నరసనపేట ప్రభుత్వ ఆసుపత్రిని కూడా యుద్ద ప్రాతిపదికన నిర్మించారు. అదేవిధంగా సవిరిగాం పీహెచ్సీని కూడా ఆధునీకరించారు. హాస్పిటల్ అవేళ ఏ రోజు పడిపోద్దో తెలియదని మరి ఐఐటి నుంచి కొంతమంది నిపుణులు వచ్చి వెంటనే ఖాళీ చేయమంటే తాత్కాలికంగా రేకులతో షెడ్లు వేసి అక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ చేసి వెంటనే 50 బెడ్ హాస్పిటల్ పూర్తి చేయడమే కాకుండా 100 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ దానికి కలిపి నిధులు తెచ్చి ఫౌండేషన్ వేస్తే ఇవాళ నాకు ఒకటి పర్మనెంట్ స్ట్రెచ్చర్ లేదు. ఇవాళ పోలాక్ హాస్పిటల్ అవేళకి ఎలాగ ఏ పరిస్థితిలో ఉండేది. గతంలో ఇక్కడ శాసనసభ్యులు ఉన్న అతను కలిపి 3 పర్యాయాలు 4 సార్లు ఎన్నుకోబడ్డాడు. 3 టర్మ్స్ శాసనసభ్యుడు. పోలాక్ హాస్పిటల్ ఏ పరిస్థితిలో ఉండేది. నేను వచ్చాక పోలాక్ హాస్పిటల్ నిధులు మంజూరు చేసి ఎలా పూర్తి చేశాను. ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ దండులక్ష్మీపురం గ్రామంలో తుఫాన్ షెల్టర్ భవన నిర్మాణానికి నడుం కట్టారు. ఇందుకోసం సుమారు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అలానే సత్రంపేట, చింతాడపేట, కోనంగిపేట, బియ్యల్పురం గ్రామాలకు సీసీ రోడ్డు నిర్మాణం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, మురుగు కాలువ నిర్మాణం వంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఇలా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలతో భగ్గు రమణమూర్తి ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అధికార పక్ష తీరును ఎండగడుతూ ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవేళ ప్రారంభించాను. ఇది పూర్తి చేయాలని మరి అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం మళ్ళా మా ప్రభుత్వం అధికారంకి వస్తుంది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత తప్పనిసరిగా ఏవైతే మిగిలిపోయిన ప్రాధాన్యతమైన పనులు ఉన్నాయో అవి పూర్తి చేయడమే కాకుండా లుకలాము, కామేశ్వరపేట ఆ పరిసరాలకి సాగునీరు ఇబ్బందిగా ఉందని మరి దానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించడానికి కలిపి గౌరవ చంద్రబాబు నాయుడు దృష్టిలో మనం పెట్టడం జరిగింది. అలాగే గతంలో మడపాము, పోతాయి వలస, గోపాలపేటకి కలిపి సాగునీరు ఇబ్బందిగా ఉందని గతంలో మడపాము దగ్గర ఒక ఎత్తిపోతల పథకాన్ని కలిపి మంజూరు చేశాం. అది కలిపి పూర్తి చేయిస్తారని, ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయిస్తాను. ప్రజల మనిషిగా ప్రజల మధ్యనే ఉంటాను, మీ రమణమూర్తిగా ఉంటానని ప్రజానీకానికి నేను మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.